అందరికీ నమస్తే. ఈరోజు కలకత్తా జూనియర్ డాక్టర్ కేసు విషయంలో జడ్జిమెంట్ ఏమొచ్చింది ఈ పాటికి మీ అందరికీ కూడా తెలుసుండొచ్చు. సో అయితే నాకేమనిపించింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోర్టు జడ్జిమెంట్ ని ఖచ్చితంగా గౌరవించాలి. సో ఇది కాకుండా జస్ట్ నా ఒపీనియన్, ఆ రోజు వాడు ఆ అమ్మాయిని రేప్ చేసే టైంలో వాళ్ళిద్దరి మధ్య ఒక గొడవ జరిగి ఆ అమ్మాయి ఏది దొరికితే అది పట్టుకొని వాడిని ముక్కలు ముక్కల కింద నరికేసి లేదా ఏదైనా పొడిచేసి ఉండుంటే, అయ్యో పాపం ఇప్పుడు ఇంత కఠినమైన శిక్ష ఆ అమ్మాయికి వేసేవాళ్ళు, వాడు చచ్చిపోయి ఉండేవాడు. బట్ ఇప్పుడు ఏంటంటే చాలా కఠినమైన శిక్ష వాడికి పడింది, కానీ ఇక్కడ అమ్మాయి చచ్చిపోయింది. సో నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటా. చచ్చిపోయిన అమ్మాయి చచ్చిపోయింది, ఆ అమ్మాయి ఆత్మశాంతి చేకూరాలని మనం కోరుకుందాం. ఆ అమ్మాయిని అంతలా రేప్ చేసి చంపినోడికి జీవిత ఖైదీ ఇంత కఠినమైన శిక్ష విధించింది కోర్టు. సో చట్టాలు ఉన్నాయి. సో ఆడవాళ్ళు కూడా బాగా ఇదంతా అర్థం చేసుకొని, ప్రతిదానికి చట్టం ఉంది, ఎక్కడ భయపడాల్సిన పని లేదు. ఏంటంటే మీరు చంపేసి ఉంటే శిక్ష మీకు పడుతుంది, వాడు చచ్చిపోతాడు. లేదు వాడి మిమ్మల్ని చంపేసి ఉంటే మీరు చచ్చి ఊరుకుంటారు, వాడికి శిక్ష పడుతుంది. సో నేనేం చెప్తున్నానో కూడా మీరు అందరూ బాగా అర్థం చేసుకోండి. కోర్టు తీర్పుని అందరూ గౌరవించండి. సో బుర్ర వాడండి, బలంగా ఉండండి. థ్యాంక్ యూ.